విశ్రాంతి కూడా దొరికింది, ఆదరణ దొరికింది. మనం పండుకుంటే విశ్రాంతి అనుకుంటాం, మనుషులతో మాట్లాడితే ఆదరణ అనుకుంటాం. కాదు, కొన్నిసార్లు ఆదరిస్తారనుకున్న వాళ్ళే గాయపరుస్తారు. దేవుని దగ్గరే విశ్రాంతి ఉంది, దేవుని దగ్గరే ఆదరణ ఉంది. నేను పొందుకున్నాను కాబట్టి చెప్తున్నా. ఎక్కడ దొరకదు ఇంకా ఆదరణ, ఎక్కడ దొరకదు విశ్రాంతి, ఆయనతో ఏకాంతంలోనే దొరికింది. యేసయ్య శిష్యులతో అన్నాడు, అరణ్యమునకు పోయి అలసట తీర్చుకోండి అని. ఎక్కడుందో మీరు ఎత్తుక్కోండి బైబిల్లో. అలసట తీర్చుకుని ఆదరణ పొంది విశ్రమించే స్థానము అరణ్యపు అనుభవంలోనే ఉంది. అందుకే పోయాడు. కరుణాపీఠము చేరరే అనే పాటలో కూడా యేసయ్యని గురించి మాస్లమండి గారు రాశారు. ఆ మాట రాస్తాడు, పరలోక జనకుని చేరి మనసార విశ్రాంతి అనుభవించడి చోటు కరుణాపీఠం. కాబట్టి నీకు విశ్రాంతి, ఆదరణ, స్వస్థత నీ వారికి నీకు మేలు కలుగునట్లు ఆయన సన్నిధిని సమీపించుట ఒక్కటే మార్గం. యేసుతో ఉండాలి. అంటే ఇందులో ఎవరు పాస్ అవుతారో వారికి దయ్యాలు భయపడతాయి, వారికి దయ్యాలు లోబడతాయి. వారు అడుగుపెట్టిన ప్రదేశంలో పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. వారు అడుగుపెట్టినటువంటి ఇల్లు, గ్రామం, పల్లె, పట్టణము, ప్రాంతము తప్పనిసరిగా ప్రభావితం అవుతుంది. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి నివాసాలు కూడా దీవెనకరం అవుతాయి. అలాంటి వ్యక్తులు విశ్వాసులైనా సరే ఆయనతో ఉండి ఆయన ప్రభావంతో నింపబడిన వ్యక్తులు అడుగుపెట్టిన ఇంట కూడా దేవుని సన్నిధి ఉంటుంది. అన్యుల మధ్య పోయి కూర్చున్నా సరే వారు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు. ఈ కీలకమైన విషయాన్ని పక్కన పెట్టి మిగిలిన చెత్త సంగతులన్నీ చేసేటట్టు సైతాను మనల్ని నిరంతరం మోసం చేస్తాడు. వాడి మోసంలో చిక్కుపడకుండా నేను చెప్పినట్లు సాధన చేయగలిగితే వాడిని వణికించి వాడి కోటలు గూల్చి సమాజాన్ని, కుటుంబాన్ని, నీ వారిని, నీ ఊరిని రక్షించగలుగుతావు. కాబట్టి ఆయనతో ఉండుట అనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందాం. సాధన మొదలు పెడదాం ఈరోజే.